రెడ్ టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో వచ్చేసి సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ మంచు మనోజ్ గారు ఇప్పుడు జరగబోయే ఎన్నికల గురించి ఒక హాట్ టాపిక్ అయితే మాట్లాడారు. మీరు వేయబోయే ఓటు ఒక మంచి వ్యక్తికే వేయండి అని చెప్తున్నారు. అసలు ఏంటి సార్ మరలా మంచు మంచు ఆయన ఇప్పుడే కాదండి, మనోజ్ ఎప్పుడు కూడా ఎంటైర్ మోహన్ బాబు గారి ఫ్యామిలీలో ఆయనకు డిఫరెంట్. అంటే ఫ్రాంక్ గా ఉంటాడని, డౌన్ టు ఎర్త్ ఉంటాడని, సెట్ బాయ్ని ఎలా చూస్తాడో ప్రొడ్యూసర్ని కూడా అలాగే చూస్తాడని, రిస్కీ ఫీట్స్ చేస్తాడని చాలా క్రేజ్ ఉంది. మీరు నమ్మరు, ఒక 2008 ఇటు కాదు నా 9, 10 ఆ టైంకి అమ్మాయిల్లో బాగా క్రేజ్ ఉన్న హీరోల్లో మంచు మనోజ్ టాప్ 3లో ఉన్నవాడు. మీకు తెలుసా? ఒక సర్వే కూడా నిర్వహించారు. అమ్మాయిలు ఎక్కువగా ఫేవర్గా ఉండే యూత్ ఏ హీరోకేనంటే థర్డ్ ప్లేస్లో మనోజ్ వచ్చారు. అంత ఇమేజ్ ఉన్న హీరో కూడా తర్వాత ఆయన పెళ్ళి జరగడము ప్రతి ఒక్కరి లైఫ్లో, ఇప్పుడు మా బ్రదర్ కూడా ప్రతి ఫ్యామిలీలో కూడా ఈ మధ్యకాలంలో సర్వసాధారణం అయిపోయి మ్యారేజ్లు అవ్వడం, ఏవో డిస్టర్బెన్స్లు అవ్వడం, అవి అమ్మాయిలు కూడా వాళ్ళకి స్వతంత్రంగా హక్కులు, ఉద్యోగాలు ఇవన్నీ పెరగడము, అబ్బాయిల్లో కూడా స్వతంత్ర భావజాలం పెరగడము, మాట అంటే పడకపోవడము, ఈగోసు, ఏదో మొత్తానికి ఇదయ్యారు. సో తర్వాత ఆయన ఎందుకో మన సినిమాలకు దూరం అయ్యారు, చాలా డిస్టర్బ్ అయ్యారు. బట్ అప్పుడు కూడా ఆయన ఎప్పుడు చెప్పేవారు, ఇది జనరల్గా మోహన్ బాబు గారు బర్త్డే వేడుకలు ఎప్పుడు కూడా శ్రీ విద్యానికేతన్ సార్, శ్రీ విద్యానికేతన్ నిర్వహిస్తారు. తిరుపతి మదనపల్లికి వెళ్ళే రోడ్లో ఉంటుంది. సో అక్కడ నిర్వహించేటప్పుడు ఎప్పుడు వీళ్ళు వెళ్తారు, వీళ్ళే ఎంటర్టైన్ చేస్తారు. విష్ణు గారు వెళ్తారు, మనోజ్ గారు వెళ్తారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వెళ్తారు. ఇంతకుముందు కంపల్సరీ దాసనారాయణ గారిని పిలిచేవారు, గురువు గారు కాబట్టి. తర్వాత ఒక్కొక్క బర్త్డేకి అవకాశం ఉంటే ఎవరినైనా సినిమా ప్రముఖుల్ని కానీ మొత్తం ఫేమ్ ఉన్న వాళ్ళని పిలిచేవారు. ఇప్పుడు అలాగా దానికి మంచి ఒక డీమ్డ్ యూనివర్సిటీ రేంజ్లో ఉంటుంది. చాలా ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుందని విన్నాను నేను సిస్టమ్ వరకు. ఎందుకంటే మోహన్ బాబు గారు అంతా టైమింగ్ పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు కదా. జనరల్గా ఎవరికైతే మోహన్ బాబు గారికి ఆవేశపరుడు అని అనేస్తారు, కానీ ఎవరైతే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారో, ముక్కుసూటిగా ఉంటారో వాళ్ళకి వీడి కోపం ఎక్కువరా, మాటదురుసు ఎక్కువరా అనేస్తారు. బట్ స్ట్రైట్ ఫార్వర్డ్ వాళ్ళకి అటువంటి పేరు వస్తుంది. ఎక్కడికక్కడ చక్కగా నటించే వాళ్ళకి ఆ పేరు రాదు. బాగా మంచివాడురా అంటారు. మంచివాడికే బ్యాడ్ నేమ్ వస్తుంది ఎప్పుడైనా. సో అది వేరే సబ్జెక్ట్ లేండి. అయితే మనోజ్ ఎప్పుడు మాట్లాడి, ఇంతకుముందు కూడా ఒకసారి మాట్లాడాడు ఆయన ఇన్ని రోజులు వెండితెరకు దూరం అవ్వ ముందు కూడా, మీరు పశువుల్లా ప్రవర్తించకండి, ఓటు వినియోగించుకోవడం కూడా అప్పుడు కూడా మాట్లాడారు. ప్రతిసారి అలాగే చెప్తున్నారు. కాకపోతే ఇప్పుడు టాపిక్ ఏంటంటే, ఆయన లాస్ట్లో మాట్లాడింది మంచి వాళ్ళని చూజ్ చేసుకుని ఓటేయండి అని చెప్పడం, ప్రస్తుత నేపథ్యంలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, లేదా మంచు విష్ణు గారు పరోక్షంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి బావమరిది వరుస అవుతాడు కాబట్టి, అంటే వాళ్ళు మిస్సెస్ కజిన్ అవుతారు కదా, కాబట్టి ఈ నేపథ్యంలో మాట్లాడే వ్యాఖ్యలు చేశారు, దీనికి యాంటీ గవర్నమెంట్ స్టేట్మెంట్ లాగా ఉంది అని రకరకాలుగా ఎవరికి తోచింది వాడుకుంటున్నారు. కానీ ఆయన ఎప్పుడు మాట్లాడు, మీరు ఎంతకుముందు స్పీచ్లు కూడా చూడండి, అంటే వాళ్ళ స్కూల్స్ కాలేజీలో జరిగిన అకేషన్స్ మాత్రం ఆయన ఫైనల్గా ఫినిషింగ్ ఒక మంచి మాట చెప్పి ముగిస్తాడు ఆయన. అవును. కాకపోతే ఇక్కడ దానికి ముందు మంచి మాటలను ఆడిన మాటల్ని ఎవరు నోటిఫై చేయట్లేదు, దాన్ని పక్కతో పట్టిస్తున్నారు. ఆయన ఏం మాట్లాడాడు, ఎప్పుడు ఎవరు కూడా ఈగోతోని గర్వంతో విరవేయకూడదు, అంతా నేనే చేశాను నా వల్లే అయిందని ఎప్పుడు అనుకోకూడదు. ఒక కాలేజ్కి లేదా ఒక కంపెనీకి సీఈఓ ఎంత అవసరమో గేట్ మ్యాన్ కూడా అంతే అవసరం. గేట్ మ్యాన్ గేట్ తీస్తే కదా అంతే అవసరం. ఇప్పుడు ప్రొడక్షన్ సినిమా వాళ్ళు కూడా సినిమా లాంగ్వేజ్లో చెప్తున్నా, ప్రొడక్షన్ బాయ్ వాడు సమయానికి వాటర్ టీ ఇవ్వకపోతే ఆడేదో తల్లం చిరాకు ఉంటాడు. డైరెక్టర్ ఇక్కడ షార్ట్ ఇక్కడ ఏం చేద్దాం, కరెక్ట్ టైం టీ ఇస్తాడు. ఆ టీ వల్ల ఎంత రిలీఫ్ అవుతుంది, వెంటనే మళ్ళీ పనిలోకి వెళ్తాడు. మొత్తం నేనే చేస్తాను అనుకోవడం చాలా. అందుకే ఏ ఆడియో ఫంక్షన్ అయినా, ఏ సక్సెస్ మీట్లోనే డైరెక్టర్ ఏం చెప్తారంటే, మా టెక్నీషియన్స్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు, అందరికీ పేర్లు మర్చిపోయేందుకు క్షమించండి అని. అంతే కదా, టీం వర్క్ అట్లాగా అనుకోవాలి. కానీ అలాంటి వ్యాఖ్యలు చేశారట మనోజ్ గారు. అంటే ఇప్పుడు దానికి ఆల్రెడీ ఏం గుసగుసలు అవుతున్నాయి. ఓకే, అంత మనోజ్ గారికి ఏం దక్కకుండా విష్ణు గారే మొత్తం మేనేజ్ చేస్తున్నారు, విష్ణు గారే అంత చూసుకుంటున్నారు, మనోజ్కి అసలు ఏ ప్రయారిటీ ఉండట్లేదు, విష్ణు గారే మోహన్ బాబు గారికి ఆస్తులన్నిటి కూడా అన్నీ తానే ఉన్నారు అనే వ్యాఖ్యల ఉద్దేశంలో ఈయన ఇలా చేశాడని నెటిజన్స్ ఎవరికి తోచింది వాళ్ళు గుసగుసలు ఆడేసుకుంటున్నారు. మరోవైపు మోహన్ బాబు గారు మాట్లాడే స్ట్రైట్ ఫార్వర్డ్స్ మాటలని ఆల్రెడీ మంచు మోహన్ బాబు గారని, మంచు విష్ణు అని ఎటకారంగా ట్రోల్స్ అవడం చాలా చూసాం. ఇప్పుడు ఆవిడ లక్ష్మీ ప్రసన్న గారికి కానీ, నిజంగా లక్ష్మీ ప్రసన్న యాక్సెంట్ చాలా బాగుంటుంది, అమెరికన్ యాక్సెంట్. మీరు ఒకసారి ఎవరినైనా కదిలించి చూడండి, అలా మాట్లాడలేం. అవును,
బట్ ఆవిడ అంత ఏముంది, ఎక్కడి నుంచి జస్ట్ వెళ్ళి ఒక ప్రాజెక్ట్ వర్క్ కోసం 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉండొచ్చినోడే ఇక్కడికి వచ్చాక అండ్ సో నాకు ఇక్కడ ఏం తెలియదు అన్నట్టు మాట చూసాం మనం చాలా మందిని. అవును. జస్ట్ అంటే తప్పుగా అనుకోవద్దు, క్రిటిసైజ్ చేయట్లేదు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. మరి బై బార్న్ గోల్డెన్ స్పూన్తో పుట్టింది, అక్కడే ఉంది. ఆవిడ హాలీవుడ్ సినిమాలో కూడా వర్క్ చేసింది, సిల్వస్టర్ స్టాలిన్ సినిమాలో కూడా ఆవిడ ఒక మంచి కీ రోల్ చేసిన సినిమా ఒకటి ఉంది. అంతే, ఎవరైనా చేశారు అట్లా? సో అలా మాట్లాడితే దాన్ని ఎటకారం చేస్తారు. మనం నేర్చుకోము, ఎటకారం. మరి అటువంటి ఆవిడ ఎంత చక్కగా మరి తెలుగు నేర్చుకొని మాట్లాడుతుంది కదా. నాన్నగారు తెలుగు మాట్లాడబట్టి కోపపడతారు, తిడతారని నాకు ఎప్పుడు ఇంప్రెషన్ కలిగిందంటే, పాడుతా తీయగాకి బాలసుబ్రహ్మణ్యం గారు పిలిచినప్పుడు ఆమె ఒక గెస్ట్గా కూడా వచ్చింది ఒక సందర్భంలో. అంకుల్ మీరు నా తెలుగు బాగోదు అయినా నాకు పిలిచారంటే అప్పుడు చెప్పాడు ఆయన, లేదమ్మా ఆయన ఇదే మాట అన్నాడు, నేను ఒకసారి 4 రోజులు ఉండి వస్తేనే వాడు పెద్ద బిల్డప్ ఇస్తారు, నువ్వు అక్కడ అంతా ఉండి ఎంత చేసి నువ్వు ఆ యాక్సెంట్ అని నేర్చుకునేది మా మాట్లాడి ఇప్పుడు మళ్ళీ తెలుగు నోరు తిరగకపోయినా నేర్చుకుని ప్రయత్నిస్తున్నావు తెలుగు మాట్లాడడానికి, ఇలాగ అందరూ ఉండాలి, ఐ అప్రిషియేట్ అన్నారు. నా మాట నమ్మద్దు, బాలుగారు మాట నమ్మరా? బాలుగారు వివాద రహితుడు కదా. అవును. ఆయన ఎలాంటి జీవనం గడిపారు మనం అందరం చూసాం కదా, సరస్వతి పుత్రుడు. సో అప్పుడు నాకు కరెక్టే కదా అని చెప్పింది కూడా, ఆ వెర్షన్ ఎందుకు చూడరు? సో అలాగే ట్రోల్స్ చేసిన విషయం పక్కన పెడితే ఇప్పుడు కూడా మళ్ళీ ఈ విధంగా విష్ణు గారిని వేరు ట్రోల్ చేస్తున్నారు. పైగా అది అలా అంతర్గత వ్యవహారం. వాళ్ళ అన్నదమ్ముల్లో ఏముందో, కుటుంబం అన్నాక రావా ఏంటండి, ఎవరి కుటుంబం లేవు చెప్పండి. చాలామంది ఇంటర్వ్యూస్లో చూస్తుంటాను, కొత్త సెలబ్రిటీలు, మా 25 ఏళ్ళు సంసారంలో ఒక్కసారి కూడా నేను తను తిట్టలేదు, తను కూడా నాతో ఒక్కసారి కూడా ఏమనలేదు అంటే వీళ్ళు సంసారం చేయలేదని నా దృష్టిలో. నిజంగా భార్య భర్తలకు ఒక్కటైనా మాట రాకుండా ఉంటుంది ఎవరికైనా చెప్పండి, మీ ఇంట్లో అయినా మా ఇంట్లో ఎవరైనా. సహజం, రావాలి, మళ్ళీ కలుసుకోవాలి, అదే సంసారం, అదే జీవితం. మాకు ఇంతవరకు ఏం రాలేదంటే వీళ్ళు గడపలేదన్నమాట కలిసి, అంతే కదా. అలా చెప్తుంటారు కొంతమంది పెద్ద గొప్పగా, నేను ఇన్నేళ్ళు కూడా ఎప్పుడు తనని కసురుకోలేదండి, లేకపోతే నేను కసురుకున్నా తను ఎప్పుడు నన్ను ఒక మాట కూడా అనలేదండి అని అంటే అది సొల్లేదు. సో అలాగా కుటుంబం అన్నాక అన్నదమ్ముల మధ్య కానీ, అక్కచెల్లెల మధ్య కానీ, అక్కా తమ్ముళ్ళ మధ్య కానీ సర్వసాధారణం వస్తాయి. రాక తండ్రి కొడుకుల మధ్య కూడా రావా? వస్తాయి. తల్లి కొడుకుల మధ్య రావా? వస్తాయి. పైగా పెద్ద వాళ్ళు అనేసరికి ఆల్రెడీ దీనికి ఎక్కువ సమస్య ఉంటుంది కాబట్టి దీని ద్వారా కూడా రావచ్చు. అది వాళ్ళ అంతర్గతం, వాళ్ళ వ్యక్తిగతం, మనకు అనవసరం. ఆయన ఏదో వేదిక పరంగా చెప్పాలనుకుండొచ్చు. ఇప్పుడు ఇంట్లో ఎలా ఉంటుందంటే, ఈ చిన్నోడు ఉంటుంది, ఆ చిన్నోడు అల్లరిగా ఉంటాడు, వీడికొద్దు, మన పెద్దోడికి చెప్పు అంటే ఆడికి మాత్రం బాధ్యత ఉండదా? వాడికి పెళ్ళి అవుద్ది, పిల్లలు వస్తారు, తెలుస్తుంది. కాకపోతే చిన్నోడు అనేసరికి తల్లిదండ్రులకి ఎప్పటికీ చిన్నోడే, వాడికి 50 ఏళ్ళు వచ్చినా చిన్నోడిలాగా ఉంటాడు. సో అలాగ పొరపాటున ఏమైనా తనకు కొంచెం ప్రాధాన్యత తగ్గుంటే, ఆయన మనసు నొచ్చుకొని ఉంటే ఆయన సభాముఖంగా తెలియజెప్పాలని చెప్పాడేమో. అంత మాత్రాన వాళ్ళు ఫ్యామిలీలో మల్లగుల్లాలు పడుతున్నారు, లేదు విష్ణుగా ఇంకొంతమంది చూశాను, విష్ణు మొత్తం ఆస్తి అంతా తీసుకున్నాడు, అది తప్పదు. ఇప్పుడు ఆయన కూడా మరి నెక్స్ట్ మోహన్ బాబు గారి తర్వాత శ్రీ విద్యానికేతన్ ఎంత డెవలప్ చేసి చేస్తున్నాడా, ఎంత రకరకాల బిజినెస్లో ప్లాన్ చేసి చేస్తున్నాడా, నిలబెడుతున్నాడు కదా పేరుని, కంటిన్యూ చేస్తున్న ఆ లెగసీని ఎంతో కొంత తాపత్రయ పడుతున్నాడు కదా లెగసీని మెయింటైన్ చేయడానికి. అవును. మరి అలాగే విష్ణు అన్న కూడా అక్కడ తప్పండి, మనం అక్కడ ఉంటే తెలుస్తుంది ఆ పరిస్థితుల్లో. కాకపోతే నెటిజన్స్ ఏదో ఒకటి ఉండాలి కదా అని అనుకోవద్దు. కానీ ఆ సందర్భంలో మనోజ్ గారు కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. దాన్ని జనరలైజ్ చేసి ఒక కుటుంబ సమస్యగా తీసుకుంటే ప్రాబ్లం లేదు, ప్రతి కుటుంబంలో ఉండేదే. ఇక ఓటు గురించి అంటారా, ఆయన ఇంతకుముందు వీడియోలు కూడా చూడండి, నేను 2-3 చూపిస్తాను మీకు. సరిగ్గా ఎవరికి దొంగకు ఓటేసి గాడిదలా ప్రూవ్ చేసుకోవద్దు, మనిషిలాగా నిలబడింది అన్నట్టు కూడా ఒకసారి అన్నాడు ఆయన. అవును. సో ఇప్పుడు కూడా అలాగే చెప్పాడు. కాకపోతే ముందుకి సార్వత్రిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా జగన్ మీద అన్నాడా, ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద అన్నాడా, ఇలాంటి అనుమానాలు వస్తాయి. జగన్ గారి మీద ఎందుకు అన్నారని వస్తుందంటే అక్కడ ఆంధ్రాలో ఉంది కాబట్టి ఆ స్కూల్, అదే తెలంగాణలో ఉంటే ఎందుకు అన్నారు, కేసీఆర్ గారి గురించి అన్నారా, రేవంత్ రెడ్డి గురించి అన్నారా అని మాట్లాడేవాళ్ళం మనమే కదా. సో నా అభిప్రాయం అయితే అది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.